హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాటక సమ్రాట్ జయశంకర్ ప్రసాద్ గారి యొక్క ఉత్తమమైన కథల్లో ఒక ఉత్తమమైన కథ ఆ, పురస్కార్. ఈ పురస్కార్ యొక్క పాత్రగా మనం చూసినట్లయితే ఇక్కడ రెండు రాజ్యాలు కనిపిస్తాయి, కోశల రాజ్యము, మగధ రాజ్యము. కోశల నరేష్ ఉంటాడు, మగధక రాజ్ కుమార్ అనమాట. అరుణ్ అనేటువంటి అతను మనకి ఈ స్టోరీలో నాయకుడు. అట్లాగే కోశలకే వీర్ సైనిక్ సింహమిత్ర. ఈ సింహమిత్రకి బేటీ ఎవరంటే మధులిక. ఈ మధులిక మనకి నాయిక. మగధకే కుమార్ అరుణ్ వచ్చి నాయకుడు, కోశల్ రాజకీయ కన్య మధులిక నాయికగా మనకి ఈ స్టోరీలో కనిపిస్తుంది. అయితే స్టోరీలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ స్టోరీ యొక్క సారాంశం మనం చూసినట్లయితే వ్యక్తిగత ప్రేమ కన్నా దేశభక్తి అలాగే న్యాయము ఎంత గొప్పవో ఆ యువతి మనకి ఇక్కడ స్టోరీలో చూపిస్తుందన్నమాట. చాలా చక్కని స్టోరీ ఫ్రెండ్స్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి పాత్రలు అట్లాగే దీని యొక్క కథాంశం ఏంటి అన్నటువంటిది 1 or 2 సెంటెన్సెస్లో అడగటం అనేది జరుగుతుంది. సో మనం జాగ్రత్తగా స్టోరీలోకి వెళ్దాం. భూతల్లికి పచ్చని చీరను చుట్టినట్టుగా పాడి పంటలతో కలకల్లాడుతున్న కోశల రాజ్యం ఈ కథలో మనకు దర్శనమిస్తుంది. కోశల నరేషుడు ప్రతి సంవత్సరం ఓ శుభదినాన స్వయంగా తానే రైతుగా మారి ఇంద్రుడికి పూజ చేస్తాడు. అదొక పెద్ద ఉత్సవంలా జరుగుతుంది కోశల రాజ్యంలో. ఈ పూజ కొరకు ఆ రాజ్యంలో ఉన్న ఓ రైతు యొక్క పొలాన్ని మార్కెట్ ధర కంటే 4 రెట్లు విలువను నిర్ణయించి బంగారు నాణ్యాలను ఇచ్చి ఆ భూమి గల రైతును సన్మానిస్తాడు. ఆ సంవత్సరం కోశల రాజ్యం కోసం వీరమరణం పొందిన సింహమిత్రుని కుమార్తె అయినటువంటి మధులిక భూమిని రాజావారు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈ మధులికని మన యొక్క స్టోరీలో నాయిక. మధులిక తన పిత్రార్జితమైనటువంటి భూమికి నిర్ణయించిన బంగారు నాణేలను తిరస్కరిస్తుందనమాట. అవే నాణాలతో రాజుగారికి అభిషేకం చేస్తుంది. మహారాజుతో పాటు అక్కడ ఉన్న ప్రజలంతా మధులిక చేసిన పనికి నివ్వెరిపోతారు. మంత్రి గారు గట్టిగా మందలిస్తారు. మధులిక ధైర్యంగా సమాధానం చెప్తుంది. రాజావారికి భూమిని ఇవ్వటంలో నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు నిర్ణయించిన విలువను తీసుకోవటం నా తండ్రిని అవమానించినట్లుగా అవుతుంది, కాబట్టి నేను తీసుకోనని చెప్పి ఉత్సవం నుండి బయటకు వెళ్ళిపోతుంది. తన పొలానికి సమీపంగా ఉన్న చెట్టు క్రింద గుడిచి వేసుకుని చుట్టుప్రక్కల వాళ్ళ పొలాల్లో పని చేసుకుంటూ రోజువారీ కూలీగా చాలా సామాన్య జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఆ రోజు ఉత్సవానికి మగధ సామ్రాజ్యపు రాకుమారుడు అరుణ్ రావటం, మధులిక రాజావారి ముందు చూపిన తెగువ సాహసంతో పాటు ఆమె సౌందర్యానికి కూడా ముగ్ధులవుతాడు. ఆ రాత్రే మధులిక గుడిసె దగ్గరకు వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని తన ప్రేమను వెల్లడిస్తాడు. మధులిక, నేను సామాన్యురాలను, తమరు రాకుమారులు, తమరికి నాకు పొత్తు కుదరదని చెప్పి నిరాకరిస్తుంది. కానీ అరుణ్ మాత్రం తన గాఢమైన ప్రేమను ఎంతగా వ్యక్తీకరించినా మధులిక చిరునవ్వుతో తిరస్కరిస్తుంది. నిరాశతో అరుణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రోజువారీ కూలీగా మారిన మధులిక 3 సంవత్సరాల పాటు అదే గుడిసెలో జీవనం కొనసాగిస్తుండగా ఆ రోజు నిండి పున్నమి నాడు ఆకాశంలోకి చూస్తున్న మధులికకు అరుణ్ తన ముందు ఉంచిన ప్రేమ గుర్తుకు వస్తుంది. అరుణ్ చెప్పిన మాటలన్నింటినీ తలపోసుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. హఠాత్తుగా తనను పేరు పెట్టి పిలిచిన అరుణ్ని చూసి నిశ్చేష్టురాలవుతుంది. అరుణ్ తనను మగధ రాజ్యం నుండి బహిష్కరించారని, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్తాడు. అంతేకాకుండా నువ్వు కోశల రాజావారిని కలిసి దక్షిణ దిక్కున ఉన్న కాలువ ప్రక్కన గల బంజరు భూమిని పురస్కారంగా అడుగు అని చెప్పి ప్రేరేపిస్తాడు. ప్రేమ మైకులో పడిన మధులిక ఆ విద్రోహి మాటలను నమ్మి రాజావారిని అడిగి పొలాన్ని తీసుకుంటుంది. కానీ అరుణ హృదయంలో ఉన్న మహత్వాకాంక్షను చూడలేకపోతుంది. కోశల రాజ్యం బలహీనంగా ఉందని గుర్తించిన మగధ రాకుమారుడైన అరుణ్ ఆ రాత్రికి రాత్రే తన సైన్యంతో మధులికకు ఇవ్వబడిన దక్షిణపు పొలం నుండి కోశల రాజ్యం మీద దాడి చేసి దాన్ని హస్తగతం చేసుకుంటానని, అప్పుడు ఈ రాజ్యానికి రాజును నేనైతే రానివి నీవే అంటూ మధులికను ఒప్పిస్తాడు. ప్రేమమత్తులో ఉన్న మధులిక అంగీకరిస్తుంది. కానీ తన తండ్రి ఆ రాజ్య రక్షణకై వీరమరణం పొందినవాడు. అలాంటి తండ్రికి త్యాగానికి దేశభక్తికి కళంకం తెచ్చిన దాన్ని అవుతానని తన అంతరాత్మ బోధించగానే
అర్ధరాత్రి వేళ అడవి గుండా పరుగెత్తి ముచ్చెమటలతో తడిసి ముద్దవుతూ కోసల రాజ్యపు సైన్యాధికారిని కలుస్తుంది. మొదలికను గుర్తించిన సైన్యాధికారికి విషయం మొత్తం చెప్తుంది. సైన్యాధికారి మొదలిక మాట ప్రకారం సైన్యాన్ని దక్షిణ దిక్కుకు పంపించి రాజుగారి వద్దకు మొదలికను తీసుకుని వెళ్తాడు. రాజు మొదలిక యొక్క దేశభక్తిని మెచ్చుకుని మరోసారి ఆమె ధైర్య సాహసాలను అభినందిస్తాడు. తెల్లవారేసరికి అరుణ్ బందీగా రాజదర్బార్లో నిలబడతాడు. రాజావారు అతనికి మరణశిక్షను విధించి మొదలికను ఏం పురస్కారం కావాలో కోరుకోమని, అవసరమైతే తన పేరునున్న భూమంతటిని ఇచ్చివేస్తానని అంటాడు. కానీ మొదలిక తన ప్రేమికుడు లేని జీవితాన్ని ఊహించుకోలేక అరుణ్తో పాటు తాను మరణశిక్షను కోరుకుంటుంది. ఈ కథలో మొదలిక తన వ్యక్తిగత ప్రేమను త్యాగం చేసి దేశభక్తిని మరియు న్యాయాన్ని ఎంచుకుంటుంది. దేశం కోసం చేసిన త్యాగానికి బహుమతిగా మరణాన్ని కోరుకోవటం ఆమె పాత్రలోని ఉన్నతత్వాన్ని చూపిస్తుంది. మనం ఎన్ని కథలు చూసినా జయశంకర్ ప్రసాద్ గారి యొక్క స్టోరీస్లో స్త్రీ పాత్రను చాలా అద్వితీయంగా, అద్భుతంగా, చాలా ఉన్నతమైన ప్లేస్లో పెట్టి, మనం ఆల్రెడీ ఆకాశ్ దీప్లో చూసాం చంపాని కూడా. సో ప్రతి స్త్రీని కూడా ఆనాటి సమాజంలో స్త్రీ ఏ విధంగా అయితే ఉన్న సమస్యల వలయంలో తనను తాను రక్షించుకుంటూ ఒక పక్క దేశభక్తిని, మరో పక్క ప్రేమ, మరొక పక్క బాధ్యతలు, ఇట్లా అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి స్త్రీల యొక్క సాహసాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని చాలా కళ్ళకు కట్టినట్లుగా జయశంకర్ ప్రసాద్ గారు ప్రతి కథలో కూడా స్త్రీమూర్తిని చాలా అద్భుతంగా మన ముందుంచుతారు. రియల్లీ గ్రేట్ అనమాట జయశంకర్ ప్రసాద్ గారు స్టోరీలు. ఆల్రెడీ మనకి ఆకాశ్ దీప్ కానివ్వండి, ఈ పురస్కార్ కానివ్వండి, మనకి బిట్స్ రూపంలో చాలా అద్భుతంగా రావటం అనేది ఉంటుంది. క్యారెక్టర్స్ అడుగుతూ ఉంటారు. అట్లాగే థీమ్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒకసారి క్యారెక్టర్స్ అట్లాగే థీమ్ కూడా మంచిగా చూసుకుని వెళ్తే మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని అన్నారు.